ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే నేను చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, చేసిన కార్యాన్ని ఎప్పుడు మనం దేవుని దృష్టిలో మరవకూడదు అని చెప్తారు కదా. అలాగే డిసెంబర్ 25లో లాస్ట్ వీక్ అదే మా నాన్నకి పొట్టేలు పొడిచింది, పడిపోగానే ప్రభువా ఏంటి ప్రభువా ఇలా జరిగిందని నాకు చాలా బాధ అనిపించింది. అనుకుంటా ఉన్నా, కానీ ఆ సంవత్సరం నేను ప్రేయర్ పెట్టించుకోలేకపోయా. కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో ప్రతి సంవత్సరం మనం ప్రేయర్ పెట్టించుకుంటాం కదా, అలాగే పెట్టించుకోలేకపోయా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమందికి నేను భోజనాలు కానీ ఏది కూడా నేను సిద్ధపరచలేము అని చెప్పి నాకు చాలా భయం వేసింది. చాలా భయం వేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ప్రభువా నేనైతే ఏం చేయలేను, నీవే జరిగించి నీవే మహిమ పొందుకోవాలని చెప్పి నేను మాత్రం అదే ఆలోచిస్తున్నా. వచ్చేవాళ్ళు కానీ మా బంధువులు ఎదుట కానీ ప్రతి ఒక్కరి ఎదుట కానీ నీవే స్తుతింపబడాలి. అలాగే సార్ కూడా ముందుగా చెప్పా, సార్ ఇలా జరిగింది ప్రేయర్ చేయండి అని చెప్పా. సార్ వెంటనే స్పందించి ప్రేయర్ చేశారు. సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆన్లైన్ ప్రేయర్ టైం కూడా నాకు సమయాన్ని దేవుడు కృప్త సార్ ఆ టైంని ఇచ్చాడు. ఆ రోజు చాలా ఘనంగా జరిగింది. చాలా దేవుడి స్తుతులు అర్పించుకున్నాడని నేను చాలా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మహిమే అక్కడ దిగి ఉందని నేను చాలా ఆశపడ్డాను. ఎంతో సమృద్ధిగా వంటల విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయనే జరిగించాడని చాలా సంతోషించాను నేనైతే. ఆ విషయంలో ఏంటంటే ప్రభు మా పట్ల మా కుటుంబం పట్ల చేసిన మేలు ఎంతో గొప్ప విషయం. అది మా నాన్న 4 times ఎంతో ప్రమాదాన్ని దాటుకొని ఇంతవరకు ఆయన బ్రతికి ఉన్నట్టు దేవుని యొక్క కృపే. ఆయన బాప్తిజం పొందుకొని దేవుణ్ణి నమ్మకుండా ఆయన విడిచిపెట్టి బ్రతుకుతా ఉన్నాడు. కానీ అది జరగడం వల్ల ఆయన మారు మనసు పొందడానికి అవకాశమేమో అని నేను అనుకున్నాను. ఏంటంటే బాప్తిజం తీసుకునేది వేరే, కానీ నిజమైన మనసు మనకు యేసు ప్రభువులో ఉన్న మనసు రాకపోతే అది వ్యర్థం. అలాగా ఆయన ఇప్పుడు మంచం మీద ఉండి ఏమనుకున్నాను, ప్రభు అని నన్ను కాపాడే, నేను ఈ మందిరానికి వస్తున్నాను. ఆయన నోటికుండా నేను వచ్చేటప్పుడల్లా చెప్పేదాన్ని, నన్ను నువ్వు వెళ్తా ఉన్నావు, నువ్వు ఒక్కదాన్ని వెళ్తా ఉన్నావు అని చెప్పి అరిచేవాడు. నేను అర్థం వస్తుంది, అలాగే నేను అర్థంతోనే వస్తా ఉన్నా. ఇంత దూరం నేను ఒక్కదాన్నే వస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించేది. నాకు ఎవరు రావట్లేదు, మా తల్లిదండ్రులు రావట్లేదు, నాకు చాలా బాధ అనిపించేది. మా నాన్న ఏమన్నాడంటే, ఆయనే దేవుడుండి ఆయన నోటి నుండి మాట్లాడాడేమో నేను చాలా సంతోషించాను. నేను కూడా వస్తానమ్మా అని చెప్పాను. ఆయన నోటికుండానే అన్నాడు, నాన్న నువ్వు కూడా రా, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు కాపాడే దేవుడు మనల్ని ఎప్పుడు ఉనపడు నిద్రపోడు కాబట్టి మనల్ని ఎప్పుడు చూస్తుంటే దేవుడు మనకి ఏ అవసరతలు కావాలన్నా అన్నీ తీర్చేవాడు అయినాడు. అలాగే మా నాన్న పట్ల చేసిన కార్యం బట్టి నీకు వదిలిన మా తల్లి కానీ మా తండ్రి కానీ ఇద్దరు మా కుటుంబం మొత్తం మందిరానికి రావాలని నేను ఎంతో దేవుని ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే ప్రార్థన చేయండి. వచ్చిన సంఘస్థులందరికీ చాలా కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పిన సాక్ష్యమును దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబములో ఇంకా మేలైన కార్యములు దేవుడు దయచేయును గాక. ఈ సంవత్సరమే